సీనియర్ నటి లక్ష్మి ఒకప్పుడు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో సెన్సేషన్. మరీ ముఖ్యంగా తెలుగు, తమిళ్, కన్నడలో టాప్ హీరోయిన్ గా దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీని ఊపేసింది. ఆమె చలాకీతనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లక్ష్మి అందంతో పాటు ఆ రోజుల్లో ఆమె హస్కీ వాయిస్ కు కూడా లక్షలాది మంది అభిమానులుండేవారు. రొమాంటిక్ సీన్ లో ఇక లక్ష్మి ఆ రోజుల్లో జీవించేసేవారు. అందం, అభినయం ఒకటేమిటి, పాత్ర ఎలాంటిదైనా సరే క్యారెక్టర్ ప్రవర్తన చదివి అందులో లీనమయ్యేవారామె. లక్ష్మి నట జీవితం అద్భుతం, కానీ ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం సునామీ. సినిమాల్లో ఎంత పాపులరో వ్యక్తిగత జీవితంలో కూడా అంతే వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి. ఎవరిని ఇష్టపడ్డా సరే రెబల్ గా డైరెక్ట్ గా తానే ప్రపోజ్ చేసి నచ్చిన వాడిని పెళ్లి చేసుకునేది, నచ్చకపోతే సింపుల్ గా వదిలేసేది. డిసెంబర్ 13, 1952లో చెన్నైలో పుట్టింది లక్ష్మి. వీరిది తెలుగు కుటుంబమే. తండ్రి ప్రముఖ నిర్మాత, రచయిత వరదారావు. ఈమె ఇంటికి తరచూ నిర్మాతలు, దర్శకులు ఆమె తండ్రి కోసం వచ్చి వెళుతూ ఉండేవారు. అయితే సరిగ్గా 10వ తరగతి చదువుతున్న సమయంలో దర్శకుడు రాజగోపాల్ వచ్చారు. ఇంట్లో ఉన్న అందమైన లక్ష్మిని చూసి భలే అందంగా ఉన్నావమ్మా, సినిమాల్లో నటిస్తావా అని అడిగారు. కానీ ఆమె నటించనంది. ఇక ఆమె తల్లిదండ్రులు మాత్రం అదంతా లక్ష్మి ఇష్టమే, తాము చెప్పిన ఆమె వినదని నవ్వుతూ చెప్పేవారు. కానీ వరుసగా 4 సార్లు వెళ్లిన ప్రతిసారి లక్ష్మిని అడిగారు దర్శకులు రాజగోపాల్. చివరికి లక్ష్మి చిరాకుతో అతనితో అన్నారు, నేను నటించను, కానీ నాకెంత డబ్బిస్తారో చెప్పండి, దాన్ని బట్టి నేను నటించాలా వద్దా అనేది చెబుతానన్నారు. ఆ మాట విన్న రాజగోపాల్ షాక్ అయ్యారు. డబ్బుల కోసమే నటిస్తావా, అవకాశాలు కూడా రావాలి కదా అన్నారట. మీరు ఛాన్స్ ఇస్తున్నారు కదా, ఛాన్స్ వచ్చింది, డబ్బులు ఎంత ఇస్తారో చెబితే నటిస్తాను అని మొహమాటం లేకుండా చెప్పేసిందట. దీంతో 2500 ఇస్తామన్నారట. ఒక్కసారిగా షాక్ అయింది లక్ష్మి. అంత డబ్బిస్తానంటే నేను నటిస్తాను, కానీ నాకు యాక్టింగ్ రాదని చెప్పారు లక్ష్మి. సరే, ఆ విషయాలన్నీ మేం చూసుకుంటామన్నారు దర్శకులు. అలా తమిళ సినిమా జీవనాశం సినిమాతో తెరగ్రేటం చేసింది. అప్పుడే దిగ్గజ నటుడు ఎస్వి రంగారావు బాంధవ్యాలు సినిమాలో నటించమని కోరారు. తానే యాక్టింగ్ నేర్పించి దర్శకత్వం వహించి ఆ సినిమాను నిర్మించారు ఆయన. దీంతో లక్ష్మికి నటన చాలా సులువైపోయింది. ఇక మనీ విషయంలో లక్ష్మి చాలా స్ట్రిక్ట్ గా ఉండేది, కానీ ప్రతి ఒక్కరూ అంతే రెమ్యునరేషన్ ఆఫర్ చేసేవారు. అయితే సరిగ్గా 5 సినిమాలు నటించిన తర్వాత రెమ్యునరేషన్ 2 పెంచేసింది. ఆ తర్వాత 10,000 తీసుకుంది. వరుసగా తమిళంలో ఏడాదికి 10 సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది లక్ష్మి. ఇక తెలుగులో కంటే తమిళ్లో ఎక్కువగా సినిమాలు చేసేది. కన్నడలో కూడా గోవాదల్లి సిఐడి అనే సినిమాలో నటించింది. అంటే తెరగ్రేటం చేసిన ఏడాది 3 వేరువేరు భాషల సినిమాల్లో నటించడం లక్ష్మికి మాత్రమే సాధ్యమైంది. 1969లో ఆమె సినిమాల్లో నిలదొక్కుంటూ ఉండగానే ఆమె తల్లిదండ్రులు మంచి సంబంధం వచ్చిందని భాస్కరన్ అనే యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. కానీ ఆమె అప్పటికే 10 సినిమాలకు పైగా సైన్ చేసింది. ఇక పెళ్లైనా కూడా సినిమాల్లో నటించొచ్చని భర్త భాస్కరన్ ఒప్పుకున్నారు. దీంతో ఆమె పెళ్లి జరిగింది. 2 ఏళ్లకే కూతురు ఐశ్వర్య పుట్టింది. కానీ కూతురు పుట్టిన తర్వాత లక్ష్మి స్టార్ అయిపోయింది. అలాగే ఆ సమయంలో భర్తతో విభేదాలు రావడంతో పాటు డబ్బు కూడా విపరీతంగా సంపాదించడం మొదలుపెట్టింది లక్ష్మి. ఆ రోజుల్లోనే లక్షలు సంపాదిస్తూ టాప్ పొజిషన్కి చేరుకుంది. ఆ తర్వాత భాస్కరన్కు విడాకులు ఇచ్చేసింది. ఇక మొదటి భర్తతో విడిపోయిన కొద్ది రోజులకే మలయాళంలో ఓ సినిమా ఆఫర్ వచ్చింది. ఆ సినిమా పేరే చట్టాకారి. ఈ సినిమాతో మొదటిసారిగా మలయాళంలో నటించింది. 1974లో విడుదలైన ఈ సినిమా ఓ సెన్సేషన్. ఇక జూలీ పాత్రలో లక్ష్మి యూత్ ని ఫ్లాట్ చేసేసింది. అంటే మన యూత్ కి ఏం మాయ చేసేవేలో జెస్సీ మాదిరిగా మలయాళ సినిమా కుర్రకారుకు గిలిగింతలు పెట్టింది. ఈ మూవీలో హీరో మోహన్ శర్మ, ఇతను కూడా కుర్రకారు ఫేవరెట్ అయిపోయాడు. ఇక ఉత్తమ నటిగా కేరళ సర్కార్ నుంచి అవార్డు కూడా అందుకున్నారు ఆమె. ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. దీంతో వరుసగా మలయాళం సినిమాల్లో బిజీ అయిపోయింది లక్ష్మి. అలాగే లక్ష్మి హీరో మోహన్ తో వరుసగా సినిమాలు చేశారు. అప్పుడే ఆమె అతనితో ప్రేమలో పడింది. మరోవైపు కొత్త హీరోగా సినిమాల్లో బిజీ అయ్యారు ఆయన. కానీ అతని గ్లామర్ కు లక్ష్మి ఫిదా అయ్యారు. అతనితో ప్రేమలో పడ్డారు. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అసలు లక్ష్మితో పెళ్లి ఎలా జరిగిందో కూడా నటుడు మోహన్ శర్మ ఈ మధ్య ఓ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ మాటలైతే సంచలనంగా మారాయి. 1975లో లక్ష్మి తనకు ఇష్టమైన మోహన్ ను షాపింగ్ చేయడానికి ఆహ్వానించింది. చెన్నైలో ప్రముఖ మాల్లో ఓ సెంటు బాటిల్ ను చూశారు మోహన్. దాని ఖరీదు ఆ రోజుల్లోనే 500 రూపాయలు. ఇంపోర్టెడ్ సెంట్ బాటిల్. కానీ ధర చూసిన మోహన్ అమ్మో తాను కొనలేను అన్నారు. కానీ మరునాడు లక్ష్మి ఏకంగా మోహన్ కారులో ఆ ఖరీదైన సెంటు బాటిల్ ఉంచారు. మీకే ఈ గిఫ్ట్ అని చెప్పడంతో ఆశ్చర్యపోయారు ఆయన. కేవలం స్నేహం మాత్రమే అనుకున్నారు ఆయన. కానీ లక్ష్మి డీప్ లవ్ లో ఉన్నారు. ఈ విషయం మోహన్ కు తెలియదు. కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మోహన్, మీరు నన్ను పెళ్లి చేసుకుంటే మీ కుక్కలా మీ దగ్గర పడి ఉంటాను, ఐ లవ్ యూ అని చెప్పారట. ఆ మాటలు విని మోహన్ ఆశ్చర్యపోయారు. నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావా అంటూ అడిగారు. ఆమె అవునన్నారు. దీంతో మోహన్ కూడా లక్ష్మి ప్రేమలో పడ్డారు. ఇక ఆ రోజుల్లో ఆమె గ్లామర్ కు సాటి వచ్చేవారు ఎవరూ లేరనేది వాస్తవం.
అలాగే అప్పటికి లక్ష్మికి పెళ్ళై విడాకులు కూడా అయ్యాయని అతనికి బాగా తెలుసు, కూతురు కూడా ఉందని తెలుసు. కానీ లక్ష్మి తనపై చూపిస్తున్న ప్రేమకు అతను ఫిదా అయ్యాడు. అదీ కాక లక్ష్మి లాంటి పెద్ద అందమైన స్టార్ ఏరి కోరి దగ్గరకు రావడంతో ఐ టు లవ్ యూ చెప్పేశాడు. ఆ మరునాడు తన హోటల్ గదికి లక్ష్మి ఆహ్వానించింది. మీరు రావాలి అని చెప్పడంతో మోహన్ వెళ్లారు. అక్కడే లక్ష్మి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. అది కూడా ఇప్పుడే అనడంతో మోహన్ ఏమీ మాట్లాడలేదు. నేను ఇప్పుడే హీరోగా నిలదొక్కుంటున్నాను, అవకాశాలు వస్తున్నాయి, 2 భాషల్లో బిజీగా ఉన్నానని చెప్పారు. కానీ ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని కోరింది లక్ష్మి. దీంతో వెంటనే మోహన్ నుదుట తిలకం పెట్టి మన పెళ్లి జరిగినట్లేనని చెప్పారు. అదే రోజు పెళ్లి, అదే గదిలో శోభనం కూడా జరిగిపోయింది. ఆ మరునాడు వారి లాయర్తో లక్ష్మీ మోహన్లు పెళ్లి చేసుకున్నారు అన్న వార్త బయటకు వచ్చింది. అయితే 5 ఏళ్లు వారి జీవితం హాయిగానే సాగింది. కాకపోతే పెద్దగా ఇద్దరు కలిసింది లేదు. సినిమాల్లో ఇద్దరు బిజీ అయ్యారు. లక్ష్మి తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో నటించేవారు. మోహన్ ఏమో హీరోగా నిలదొక్కునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇద్దరు షూటింగ్స్ లో బిజీగా ఉండేవారు. అయితే లక్ష్మి ప్రవర్తన మోహన్ కు నచ్చలేదు. దీంతో 1980లో ఆమెకు విడాకులు ఇచ్చేశారు ఆయన. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో లక్ష్మి గురించి దారుణమైన కమెంట్స్ చేశాడు మోహన్ శర్మ. లక్ష్మి చాలా తప్పులు చేసింది, జీవితాంతం నా దగ్గర కుక్కలా ఉంటానని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఆమె ఆ తర్వాత చాలా తప్పులు చేసింది, వాటి గురించి నేను చెప్పనని సంచలన కమెంట్స్ చేశారు ఆయన. ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. లక్ష్మి చేసిన ఆ తప్పులేంటనేది చెప్పలేదు. బహుశా ఆమె వేరే వ్యక్తితో ప్రేమలో ఉందా లేదా మరొకట అనేది ఎవరికీ తెలియదు. కానీ తన భార్యగా ఉండగానే వేరే వ్యక్తితో ప్రేమలో పడిందని, అతనితో గడిపిందని సంచలన కామెంట్స్ చేశారు ఆయన. లక్ష్మికి మోహన్కు 1980లో విడాకులయ్యాయి. ఆ తర్వాత కన్నడ నటుడు అనంతనాగ్తో కూడా కొద్ది కాలం సన్నిహితంగా మెలిగినట్లు అప్పట్లో టాక్ ఉండేది. మొత్తానికి నటిగా ఎన్నో గొప్ప సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నుంచి తమిళ్లో శివాజీ గణేశన్, మలయాళం, కన్నడలో లెజెండ్స్ తో నటించింది. ఇక రెండవ భర్త మోహన్తో విడాకులు తీసుకున్న 7 ఏళ్లకు మరో వ్యక్తితో ప్రేమలో పడ్డారు లక్ష్మి. అతనే దర్శకుడు శివచంద్రన్. ఇతను ఎన్ ఉయిర్ కన్నం అనే సినిమా దర్శకుడు. ఆ సినిమా హీరోయిన్ గా లక్ష్మి నటిస్తూ ఉంది. అప్పుడే ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఈ సినిమా రిలీజ్ కాకముందే లక్ష్మితో షూటింగ్ చేస్తున్న సమయంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. దీంతో ముచ్చటగా 3వ భర్తగా దర్శకుడు, నటుడు, రచయిత అయిన శివచంద్రన్ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అదే ఏడాది లక్ష్మితో రక్తదానం అనే సినిమా తీశారు. వరుసగా లక్ష్మితోనే సినిమాలు తీశారు శివచంద్రన్. వీరిద్దరూ హాయిగానే జీవితాన్ని కొనసాగించారు. కానీ తెలుగులో సినిమాలు మాత్రం చాలా తగ్గించారు లక్ష్మి. మోహన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేసినా కూడా పెద్ద స్టార్లతో నటించారు. అయితే శివచంద్రన్ను పెళ్లి చేసుకున్న తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సరికొత్త కెరీర్ ను మొదలుపెట్టారు ఆమె. తెలుగులో నిపురవ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించడం మొదలుపెట్టింది. ఇక అక్కడి నుంచి హీరోయిన్ గా నటించడం మానేసి సరికొత్తగా హీరోయిన్లకు తల్లిగా, హీరోలకు అక్కలా కనిపించారు. ఇక తెలుగులో నిన్నే పెళ్లాడతా సినిమాతో నటి లక్ష్మి మరోసారి తన కెరీర్ ను పొడిగించుకున్నారు. అయితే అల్లుడా మజాకాలో ఏకంగా చిరంజీవితో స్టెప్పులేసి అందరినీ షాకు గురి చేసింది లక్ష్మి. కాస్త రొమాంటిక్ గా, హాట్ గా లక్ష్మిని ఆ పాత్రలో చూసి చాలా మంది నమ్మలేకపోయారు. లక్ష్మి ఈ సినిమా కారణంగా విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. కానీ ఆ సినిమాకి భారీగా రెమ్యునరేషన్ తీసుకుని నటించారనే వార్తలు వచ్చాయి. విమర్శలు వచ్చినా కూడా ఆమె ఎక్కడా ఏనాడు తగ్గలేదు. మురారి, ఈనాడు, బేబీ, ఖుషి ఇలా అద్భుతమైన పాత్రలను 71 ఏళ్ల వయసులో కూడా చేస్తూ మెప్పిస్తుంది. అయితే లక్ష్మి పెళ్లిళ్ల విషయంలో పలుమార్లు కొన్ని ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఎందుకు అలా పెళ్లిళ్ళు చేసుకున్నారు అని అడిగితే లక్ష్మి ఒకే ఒక సమాధానం చెప్పేవారు. ఒకరు తక్కువ, నేను ఎక్కువ అనే అహం చూపిస్తే నాకు ఏమాత్రం నచ్చదు. మగాళ్లు చూపించే గర్వం, అధికారం ఓ కారణమని లక్ష్మి కౌంటర్ ఇచ్చారు. శివచంద్రన్తో మాత్రం తన జీవితం సంతోషంగా ఉందని చాలాసార్లు తెలియజేశారు ఆమె. అయితే మరో రూమర్ను కూడా లక్ష్మి ఎదుర్కొన్నారు. అది కూతురు విషయంలో. కూతురు ఐశ్వర్యకి లక్ష్మికి చాలా గొడవలు జరిగేవట. ఇది స్వయంగా మోహన్ శర్మ చెప్పుకొచ్చారు. లక్ష్మి తన కూతురిని వదిలేసిందని, పుట్టినప్పటి నుంచి కూడా పట్టించుకోలేదని నానా రూమర్స్ వచ్చాయి. మరి అవన్నీ నిజమా కాదా? అసలు ఐశ్వర్య సంగతి ఏంటి? ఆమె తన కెరీర్ ని ఎలా నాశనం చేసుకుందనేది మరో వీడియోతో మనం చూద్దాం. మరి లక్ష్మి గారి జీవితంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.